హలో ఎవ్రీవన్. అమెరికాలో ఉండి ప్రొడ్యూస్ జంక్షన్ గురించి తెలియకపోతే కంపల్సరీగా ఒకసారి వెళ్ళి కొని చూడాల్సిందే. ఎందుకు అనంటే ప్రొడ్యూస్ జంక్షన్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే ప్రైజెస్ అని చెప్పచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. బయట ఉన్న స్టోర్స్కి ఈ స్టోర్స్కి మెయిన్గా డిఫరెన్స్ అదే అని చెప్తాను. కొన్ని వెజిటేబుల్స్ అయితే అసలు మనం పెట్టే ప్రైస్ కన్నా క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది. అట్లనే ఫ్రూట్స్ కూడా, లైక్ ఫ్రూట్స్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారనమాట ఈ ప్రొడ్యూస్లో. ఇంతకుముందు ఆర్గానిక్ సెక్షన్ అనేది అసలు ఉండేదే కాదు. ఓన్లీ ఆర్గానిక్ బనానా ఒక్కటే దొరికేది. ఇప్పుడు ఫ్రూట్స్లలో అయితే బెర్రీస్, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, లైక్ చూస్తున్నాను చాలానే ఆర్గానిక్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ కరివేపాకు కూడా మనకి ఈ స్టోర్లో దొరుకుతుంది. ఇండియన్ స్టోర్కి వెళ్తే నేనైతే ఒకప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి అంటే కరివేపాకు కోసమే వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఆ కరివేపాకు కూడా ఈ స్టోర్లో దొరుకుతుందన్నమాట. ఫ్లవర్స్ కూడా అసలు వేరే స్టోర్స్లలో ఫ్లవర్స్ కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. కానీ ప్రొడ్యూస్లో అసలు ఎంత రీజనబుల్గా అంటే మంచిగా అనిపిస్తుంది. ప్రైస్ కోసం అన్నా అక్కడికి వెళ్ళి కొనాలి అని అనిపిస్తుంది. గిఫ్టింగ్ ఎవరికైనా ఫ్లవర్స్ గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా ద బెస్ట్ ప్లేస్ టు బై అని చెప్తాను. అక్కడే ఫ్లవర్స్ కొనుక్కొని అక్కడే వేసి కొనుక్కొని కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో లైక్ రెండు దొరుకుతాయి అనమాట. ఒకటే స్టోర్లో రెండు దొరుకుతాయి, తీసుకొని గిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే బెర్రీస్ ఎప్పుడైనా ఈ స్టోర్లో కొంటే లైక్ విత్ ఇన్ 2 daysలో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే లైక్ లాంగ్ రన్లో అవి కొంచెం పాడైపోయినట్టు అనిపిస్తుంది. టేస్ట్, క్వాంటిటీ, క్వాలిటీ వైజ్ అంతా బాగానే ఉంటుంది. కానీ 2 days ఆర్ లైక్ 2 days అనే చెప్తాను. 3rd day కల్లా అవి పాడైపోతాయి. మేబీ అది సీజన్ని బట్టి అట్లా అవుతుందా మరి ఏంటో ఇంకా నాకు అదే అర్థం కాదు. సో నేను ఎప్పుడైనా ఫ్రూట్స్ మెయిన్గా బెర్రీస్ ఎప్పుడైనా కొనుక్కొచ్చుకుంటే మాత్రం తొందరగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే అల్లం, జింజర్, రెగ్యులర్ జింజర్ అనేది దీంట్లో కొంచెం మంచిగా అనిపించదు, నచ్చదు. కానీ ఇప్పుడు ఆర్గానిక్ జింజర్ కూడా తీసుకొస్తున్నారనమాట ఈ స్టోర్లో. సో రెగ్యులర్ జింజర్, ఆర్గానిక్ జింజర్ రెండు ఉంటే కంపల్సరీగా ఆర్గానిక్ జింజరే కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకంటే అంత డిఫరెన్స్ ఉంది టేస్ట్ వైస్ జింజర్లో. ఒకవేళ మనం ఏదైనా పార్టీస్ హోస్ట్ చేసినా, పూజలు చేసుకున్నా, ఫుడ్ బిజినెస్ ఉన్నా, ఫుడ్ క్యాటరింగ్ ఉన్నా, రెస్టారెంట్ వాళ్ళైనా బల్క్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొనాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ స్టోర్. ఎందుకంటే ప్రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొనుక్కున్నప్పుడు ప్రైస్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ద బెస్ట్ స్టోర్ టు షాప్ అని చెప్పొచ్చు. మనం ఇంట్లో కొనుక్కున్నప్పుడు, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కొనుక్కున్నప్పుడు కూడా ఒకవేళ మనకు అవి ఎక్కువ అనిపిస్తే వాడుకునేంత వాడుకొని మిగిలిపోయినవి మళ్ళీ మనం వండుకోలేము, అవి పాడైపోతాయి అని అనుకునే బదులు మంచిగా దాన్ని వాష్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటే మనం అట్లీస్ట్ మనకు కావాల్సినప్పుడు మనం వాటిని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అనమాట. సో ఈ స్టోర్ గురించి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి ఈ స్టేట్స్లలో ఉండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళతోని ఇది షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు కూడా వెళ్తారు కదా, వాళ్ళకి ఇది ఒక స్టోర్ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది.